దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. సియాచిన్ కొండల్లో చచ్చిపోతూ ఉంటారు అక్కడ సైనికులు. వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందటమ్మా. మన పత్రికలు చూసి మురిచిపోయాం దంపతులం. ఇంత కష్టపడుతున్నారా 3 గంటలు పడుతుందట. మనం 3 నిమిషాలు ఆగలేము టీ తాగడానికి. ఎసిడిటీ వచ్చేసింది అంటాం ఇక్కడ. 3 గంటలు పడుతుంది. పైగా 3 గంటలు శ్రమపడి కాచుకున్న టీ 3 సెకండ్లో తాగకపోతే గడ్డకట్టేస్తుంది. ఒక టమోటా లేదు, కోడిగుడ్డు లేదు, ఏం తీసినా మొత్తం గడ్డలు సుత్తెట్టి పగలగొట్టినా పగలవు. అక్కడ మన వాళ్ళు 10,000 మంది ఉన్నారండి. మనుషులంటే వాళ్ళండి, దేవతలంటే వాళ్ళు. ఈ సంగతి పిల్లలకి చెప్పండి. నువ్వు ఇంజనీరు డాక్టరు అనకండి అమ్మా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పండి. జై జవాన్ జై కిసాన్, ఈ 2 మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడుతుంది. మీ బిడ్డల చేత వ్యవసాయం చేయించండి. ముఖ్యంగా మహిళలకి దండం పెట్టి కోరుతున్నా, రైతులకి పిల్లనియండి అమ్మా, రైతులకి పిల్లనియండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం, జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. నచ్చదండి మహిళలు అసలు చప్పట్లు కొట్టరు, నాకు తెలుసు. గిట్టదో మా వాడు కోర్టు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు, నాకు తెలుసమ్మా. మీరు చప్పట్లు కొట్టకపోయినా నేను ఈ మాట చెబుతా. నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు, అయినా నేను పదే చెబుతా. ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. మన కుల వృత్తులు మానేశాం, గౌరవమైన వృత్తులన్నీ మానేశాం. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే, గొట్టం ప్యాంటు ఒకటి వేసుకుంటే చాలు వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడి పిల్లని అమ్మేసినా సరే. మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాల పొలం ఉంటుంది, మనం పిల్లని. మట్టి పిసుకునేవాడికి నేను పిల్లనిస్తానా, ఇదో డైలాగ్ ఇక్కడ. పిక పిసికేవాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికేవాడికి ఇయ్యం మనం. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది వేళ. మన ఆలోచనలో మార్పు రావాలి. అయితే రామరాజ్యం ఎప్పటికీ ఏర్పడి, ప్రభుత్వాలు మారితే రామరాజ్యం వస్తుంది అనుకోవడం పొరపాటమ్మా. ప్రభుత్వాలు మారిన కొద్దీ డ్రామా రాజ్యాలు వస్తాయి, రామరాజ్యాలు రావు. ఇదివరకు ఆడిన నాటకాల కంటే ఇంకా ఎక్కువ నాటకాలు ఆడతారు. ఇక ముందు ఎవడన్నా వస్తే ఇంకా ఎక్కువ నాటకం ఆడతాడు. 3వ కృష్ణుడు 6వ కృష్ణుడు మారతారు తప్పితే నాటకం మారేది ఏంటిది ఇక్కడ. మనలో మార్పు వస్తేనే రాజ్యాలు మారుతాయి. మృగరాజులు విక్రమ కేళియందు, దేశం కోసం ధర్మం కోసం పోరాడడానికి మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? మనం ఆ విషయం చెప్పాం వాళ్ళకి. నువ్వు పోలీసు అవ్వమని చెప్పావా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పావా, నువ్వు వ్యవసాయం చేయమని చెప్పావా? నీ గొడవను చూసుకొని నువ్వు డాక్టర్ అయిపో, ఆస్ట్రేలియా వెళ్ళిపోమనండి. కార్చిచ్చులో పడిపోతాడు. ఇంటి దగ్గర ఉండి పొయ్యికాడు ఆకుమళ్ళలాగా వ్యవసాయం చేసుకుంటే మనకు నచ్చదండి. హాయిగా కావలసిన వండుకుని తినచ్చే, సుఖంగా ఉండొచ్చే. ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 4 గదులు పెట్టుకుని సుఖంగా కలిసి కూర్చుని ఏమి లేదండి. మొత్తం విడి కుటుంబాలు చేసి పారేసి ఎవరు మనతో ఉండడానికి వీల్లేదు.